అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులకు కూడా పూర్తిగా మైండ్ పోయిందండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, చివరికి అమరావతిని ఎక్కిరించే స్టేజీకి వెళ్ళిపోయారు అన్నమాట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తుంది. వీడు ఎవడో లండన్లో ఉంటాడు, వీడో డాక్టర్ అన్నమాట, ప్రదీప్ రెడ్డి చింత అని. అది చూడండి, వేసాలు చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుడ్డిగా ఇన్ని రోజులు మనకు రాజధాని లేదు, ఈ రోజు మనకు రాజధాని వచ్చింది అమరావతి అని గర్వంగా చెప్పండి. నేను అనంతపురం మీద మనమైతే సంకలు ఎగరేసు ఓకే బాబు గారు మాకు అమరావతి వచ్చింది, మా కడుపు నిండింది అనాలనా? ఎవరి కడుపు నిండుతున్నాయి, ఎవరి జేబులు నిండుతున్నాయి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరి జేబులు నిండుతున్నాయి చెప్పరా సొల్లోడా? వరంబోకు ఎవరి జేబులు నిండుతున్నాయి చెప్పు. సరే, మేము ఫస్ట్ నుంచి కూడా, ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఒకే మాట మీద ఉన్నారు. అమరావతి అంటే అమరావతి, రాష్ట్ర రాజధాని అమరావతి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట. ఇప్పుడు నువ్వు ఎక్కిరించేస్తున్నావు కదా అమరావతి అని చెప్పేసి, మేము కూడా ఎక్కిరిస్తాం, బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు చెప్తాను నీకు అన్న. అసెంబ్లీలో ఇదే అమరావతిని ఉద్దేశించి, అమరావతి రాజధానిగా మాకు ఓకే, మేము మద్దతు ఇస్తున్నాము, కానీ 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండేలాగా చూడండి అన్నాడు చేతితోటి. జై జగన్ అన్నారో, మేము అమరావతికి మా మద్దతు అన్నారో, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఎక్కడన్నా పర్వాలేదు, నాకు ప్రాంతాల మధ్యన చుచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను అమరావతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను, మీరు ఎలా ఒంగొని చూడాలని చెప్పేసి అని అన్నాడు. అప్పుడు మీరు సొట్ట చేతులు వేసుకొని అన్నారా లేదా? నేను హైదరాబాదు మించిన నగరాన్ని కట్టేస్తాను, అది ఎలాగని చెప్పేసి నన్ను అడగమాకంటే నా బుర్ర లోపల ఉందని కానీ మాకు అర్థమైపోయింది. చేసేసాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాదు, రాకముందే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇల్లు కట్టుకున్నాడు అంటే, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉండదు, సర్వనాశనం చేసి పెట్టేస్తాడని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే, దానికి పొలోమని చెప్పేసి మన నాయకులు రోజా, అంబటి రాంబాబు, పేరు నాని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్నాను, రాజధాని ఇక్కడే ఉంటుంది అన్నాడు. అన్నారా లేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో అమరావతి కాదు మనకి 3 రాజధానులు అన్నాడు. మీరంతా కూడా 3 రాజధానులు అన్నారు, జై కొట్టేశారు 3 రాజధానులకి. 3 రాజధానులు, 3 ఏళ్ల తర్వాత 3 రాజధానుల బిల్లు నేను వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. అప్పుడు 2 చేతులతోటి ఇలాగ అన్నారు. మీరు పోయే ఓడిపోయిన 2 నెలలకి ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మావిగా అంటుంటే మళ్ళీ ఇలాగ అనేస్తున్నారు. ఏదో సొట్ట చేతులు వేసుకొని మేము చెయ్యాలంటే చచ్చిపోతారు మీరు. మేము ఇలాంటి ఎటకారాలు చేయాలంటే మేము భయంకరంగా చేస్తాం, గుర్తుపెట్టుకో బాగా. మీలాగా రాజధాని అంశంలో రాజధాని గురించి ఒక 10 మాటలు మేము మాట్లాడట్లా, ఒకటే మాట, రాష్ట్ర రాజధాని అమరావతి అంతే. ఇలా 100 మాటలు మాట్లాడలేదే. ముందేమో అమరావతికి మద్దతు అన్నారు, తర్వాత వ్యతిరేకం అన్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే లేదు జగన్మోహన్ రెడ్డి కొంప ఎక్కడే ఉంది, ఆ కొంప ఇక్కడ కట్టుకున్నా అంటే దాని అర్థం ఏంటి, అమరావతే కదా అని చెప్పేసి రాజధాని అమరావతి అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే కదా, అమరావతి అన్నారు. మాకు మార్చే ఉద్దేశం లేదు అన్నారు. అలా ఎవరైనా చెప్పినా కానీ నమ్మొద్దు అన్నారు. మీరన్న మాటలే, జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు ఇవాళకి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఒకసారి చూసుకొని తగలాడంటే. మారిపోయింది. ముఖ్యమంత్రి అవగానే ఏమన్నాడు, 3 రాజధానులు అన్నాడు. అప్పుడేం చేశారు, పొలోమని చేతులు ఊపేసేయడమే, ఇటో చెయ్య సొట్ట చేతులతో చేతులు ఊపేసుకోవడమే. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారా? అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి రాష్ట్ర రాజధాని లేకుండా చేసేద్దాం, మనం 3 ముక్కలాట ఆడేద్దాం, అసలు మనకి రాజధాని ఎందుకండి? ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకో. నేను కాక మాట్లాడదాకా ఈ అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు కూడా, తీర్మానం చేయడానికి ముందు కూడా వైసీపీ నాయకులంతా ఏమని మాట్లాడారండి? అసలు ఎక్కడైనా ఉందా, ఏ రాష్ట్రంలోనూ ఉందా రాష్ట్ర రాజధాని అనేది? ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పేసి మాట్లాడిన మీరు, అసలు రాజ్యాంగం అనే పదం రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు అని మాట్లాడిన మీరు, మళ్ళీ వాళ్ళు వచ్చి రాజధాని అని మాట్లాడుతుంటే మిమ్మల్ని చెప్పించి కొట్టాలి అవుద్దా? మరి దేనో ఒక మాట మీద ఉండండి, 10 మాటలు మాట్లాడమాకండి. మీ ఆశలన్నీ చూపించుకుంటా పోతే ఇంకా సిగ్గేస్తుంది. మీకు కడుపుమంటే ఎలా ఉంది చూపించినా, నేను జగన్మోహన్ రెడ్డి ఒక వీడియో చూపిస్తా చూడండి, మిమ్మల్ని ఉద్దేశించే. మండదా చెల్లి, మండదా అన్న, మండదా తమ్ముడు,
అది ఇలా కడుపుమంటే ఏంటంటే ఇప్పుడు ఇంతకీ వెలిబాస అయింది, గెజిట్ వచ్చింది, ఇంకా అమరావతిని ఎవడు ఏమీ టచ్ చేయలేడు. ఇంక ఇలా చెప్పి అబ్బాయి కూరలు ఎవడో నమ్మడు. అందుకని చెప్పేసి నేను ఏడుపు మాట, మామూలు ఏడుపు కాదు. మావిగాన్ మీకు నిజంగా పిచ్చి పట్టింది మీకు. రేపు పొద్దున్న ఇంకో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక పేరు ప్రస్తావిస్తాడు. గతంలో వైజాగ్, అమరావతి, కర్నూలు 3 ప్రాంతాలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మధ్యలోకి మచిలీపట్నం, విజయవాడ, తెనాలి, గుంటూరు అంటున్నారు, మావిగన్ అంటున్నారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారిపోద్ది. తెలీదు ఇప్పుడు ఎలా ఉంటుందో అన్నకే తెలీదు. అన్న మైండ్ సెట్, అన్న బుర్ర, అన్న లోపల ఉన్న పురుగు, ఆ పురుగు ఎప్పుడు ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్తుంది. ఏం చెప్తే అది. మొన్న మావిగన్ అని చెప్పేసి సడన్గా రాత్రిలో కళ్ళలో గుర్తుకొచ్చింది, పొద్దున్న ప్రెస్ మీట్ చెప్పేశాడు. మళ్ళీ ఇంకో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త ఆలోచన వచ్చింది, మళ్ళీ ఇంకో కొత్త పేరు చెప్తాడు. అప్పుడేం చేస్తారో సొట్ట చేతులతో ఊపేస్తారా? ఇలా ఊపుకుంటా పోతారు ఇలాగ. అప్పట్లో నేను సిద్ధం సభలో అనుకుంటా ఇలా అని కూడా అన్న సిద్ధం సభల్లోనే ఇప్పుడు ఇలగిలగిలగిలగిలగిలగిలగిల అనేవాడు. ఇంక మీరు అలాగా జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే అలాగలగలగలగలగల అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా అంటే మీకంటూ ఒక విధానాలు ఉండవా? కనీసం మీరు మీ నాయకుడికి మీరు చెప్పుకునే స్థాయిలో మీరు లేరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి ముందు పార్టీ నాయకులతో చర్చించి ఇది అమలు చేస్తే ఎలా ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి అని అనుకున్న తర్వాత ఆయన ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన రాజధాని అంశాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీకు అలాంటిది ఏమైనా ఉందా? గిలగిలగిలగిలగిలగిలగా అనుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా మీరు ఒకసారి చూడండి, చేతులన్నీ ఇలా పైకెత్తి ఇలగిలగిలగిలగ అనబోవడం. అప్పట్లో అన్న పిచ్చికి అది ఉదాహరణ అనమాట. అంటే నేను డైరెక్ట్గా పిచ్చోడని చెప్పి అన్నట్లా. అధికారంలో ఉన్నప్పుడు సిద్ధం సభల పేరుతోటి ఇంకో దాని పేరుతోటి పెద్ద సభలు పెట్టి అక్కడికి వచ్చి జనాల్ని చేతులు ఇలా పైకెత్తమని, చేతులు పైకెత్తిన తర్వాత గిలగిలగిలగిలగా అనమనివాడు. అక్కడికి వచ్చిన జనాలు అందరూ కూడా ఇలగలగలగలగా అనేవారు. ఇలగలగలగా అనగానే దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ మేం కాదు మళ్ళీ మీరే దాన్ని మళ్ళీ ఒక షార్ట్ వీడియో కింద కట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వేసేవారు. మేము ఓపెన్ చేయగానే మాకు 2 చేతులతో గిలగిలగలగలగా అనేవాడు. అన్న నీకు పిచ్చా మాకు పిచ్చా ఏంది ఇలగలగలగా అనమంటే ఇవాళ వచ్చి ఇక్కడ ఎక్కిచ్చేస్తాం అమరావతి అని చెప్పేస్తాను. ఈ ఆపితే బాగుంటుంది. మీకు అంతగా నిజంగా మీకు ఏమైనా సిగ్గు సెరవు లాంటిది ఏదైనా ఉంటే, లేదు జగన్మోహన్ రెడ్డి నిజంగా దమ్ము ధైర్యం లాంటివి ఏమన్నా ఉంటే అసెంబ్లీకి వెళ్ళమనండి. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడమనండి. కొడతారా, తిడతారా? లేదంటే ఎన్ని రోజులు ఎందుకు రాలేదని చెప్పేసి గోడ కుర్చీలు ఏమైనా ఏంతారా? లేదండి, ప్రభుత్వం ఏం చెప్తుందో విను. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో, మంత్రులు ఏం మాట్లాడుతున్నారో, సభలో ఉన్న సభ్యులు ఏం అడుగుతున్నారు, మీ తరపు నుంచి మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ప్రశ్నలు ఏంటి, మీరు ప్రభుత్వం నుంచి ఏ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో అరే ప్రజలందరూ చూస్తారో. అక్కడికి వెళ్దాం 4 గోళ్ళ మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టేసి గిలగిలగిలగా అనుకుంటే మీరు అందరూ ఇలాగ అనుకోవాలి. ఇంకా దాయిదామా అనుకుంటా. సిగ్గుపడి అనుకొద్దికైనా సరే. రాజధానిపైన అన్ని మాటలా, ఒక మాట కాదు అన్ని మాటలా. సరే ఇది మీరు చెప్పుకోతున్నారు కదా, చిన్న లాజిక్ ఇవాళ మీరు అమరావతి అని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్ రాగానే మీరు 3 రాజధానుల గురించి ప్రస్తావించట్లా, మీరు తీసుకున్న దిక్కుమాల నిర్ణయాల గురించి ప్రస్తావించట్లేదు. ఇది ఒక అంశం కదా. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ఏమైంది? ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు మీరు పోలవరం గురించి? వదిలేసారా? అయిపోయిందా? చెప్పుకుంటా పోతే 1,00,000 ఉన్నాయి. ప్రతిదానికి సమాధానం చెప్పంటారా అంటే అడిగిన దానికి సమాధానం చెప్పరు. కానీ మీరు ఈ పనికి మళ్ళీ ఎక్కిరిస్తానికి మాత్రం ముందే ఉంటారు. మేము ఎక్కిరిస్తే తట్టుకోలేరు, గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎక్కిరించాలి, జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయాలి అనుకుంటే అంతకంటే మేమేమి సపరేట్గా క్రియేట్ చేయవసరం లేదు. అన్న మాట్లాడిన అన్న పలికిన అంటే చూపించిన హావభావాలు చూపిస్తే సరిపోద్ది. చూసుకో వెళ్ళి 2 చేతుల పైకైతే గిలగలనమంటాడు. పిచ్చెక్కిపోయింది మాకు నిజంగా. ఫస్ట్ మీట్లు చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోయేది ఆ మాటలు చూస్తూ ఉంటాను. ఏట్రా బాబు రోడ్డు మీద పిక్చర్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు అని చెప్పేసి అని. కాబట్టి ఏంటంటే రాజధాని పైన మీ స్పష్టమైన వైఖరి ఏంటి? ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పారు, అమరావతికి మేము వ్యతిరేకం అని చెప్పేసి అని. కనీసం ఈ మావిగన్న మీదైనా నిలబడతారా? మళ్ళీ రేపొద్దున ఇంకో పేరు చెప్పుకొస్తారా? ఇంకో పేరు కూడా చెప్పుకొస్తారా?
రాష్ట్రానికి ఏదో రకంగా రాజధాని లేకుండా చేయడం అనేది మీరు కంకణం కట్టుకున్నారు. మన రాష్ట్రానికి రాజధాని ఉండొద్దు, మన రాష్ట్రం బాగుపడొద్దు, ఏటెల కాలం అడుగు తినాలి మనం, అంతేనా? ఏదైనా పని ఉంటే చేసుకోండి, పోవట్లేదు.